కొత్తిమీర పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగి ఆరబెట్టినటువంటి కొత్తిమీర, పుదీనా, వేడి నీటిలో వేసి నానబెట్టినటువంటి చింతపండు రసం, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, పోపు దినుసులు, ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్. స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని ముందుగా మెంతులు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులన్నీ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట శుభ్రంగా కడిగి ఆ వాటర్ అన్ని పోయే వరకు ఆరబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకంతా బాగా ఫ్రై అయిందండి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చింతపండు రసం అంటే వేడి నీటిలో మనం నానబెట్టినటువంటి చింతపండు పిప్పి తీసేసి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు, ఆవాలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాలో వేసి ఆవపిండి కలుపుకోవాలి. తర్వాత కారం 3 స్పూన్ల కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం కొద్దిగా స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలని కలుపుకోవచ్చు. తర్వాత పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. తర్వాత ఇది చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం పచ్చడి అంతా కలిసే వరకు పోపు అంతా. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.